మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆశీర్వాదములకు 5 సూత్రములు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎప్పుడు నేను 5 వేళ్లతో చెప్తా ఉంటాను కదా, ఈరోజు కూడా 5 విషయాలు అన్నమాట. దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందాలంటే ముందుగా మొదటిది ఏంటి అని అంటే వేకువనే నిద్ర లేవాలండి. ఎర్లీ బర్డ్స్ క్యాచ్ వామ్స్. మమ్మ మార్గరెట్ గారు చెప్తారు, ప్రొద్దున్నే లేవాలి, వేకువనే లేచిన పక్షులకి ఆహారం దొరుకుతుంది అని చెప్పి. దేవుడు కూడా వేకువనే మన్నాను కురిపిస్తారు. అందరూ ఇశ్రాయేల్ ప్రజలు మరి ఎడారిలో మన్నాను పోగు చేసుకునే వాళ్ళు అనమాట. యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తే ఆయన మార్కు 1:35 అండి, వేకువనే లేచి ఒక నిర్జన ప్రదేశంకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రార్థన అంటే దేవుని స్వరాన్ని విని దానికి స్పందించడం. లిజనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ రెస్పాండింగ్ టు దట్ వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. మరియ తల్లి కూడా గాబ్రియల్ దూత ద్వారా దేవుని సందేశాన్ని విని దానికి స్పందిస్తారు కదా, అది అన్నమాట వినుట, స్పందించుట ప్రార్థన అంటే. ఓకేనా? వేకువజామున వెళ్ళి ఆయన ప్రార్థించేవాళ్ళు, అంటే దేవుని యొక్క స్వరాన్ని వినేవాళ్ళండి. ఈరోజు నేనేం చేయాలి నాన్న అని వాళ్ళ నాన్నని అడిగేవాళ్ళు. మనం కూడా అలాగే అడగాలి. యెషయా 50:4 అక్కడ యేసు ప్రభు ఏమంటారంటే, ఏదో ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా మా నాన్న ప్రతిరోజు నాకు బోధిస్తారు. నేను నాన్న చెప్పింది విని దాన్నే నేను చేస్తాను. నా తండ్రి ఏం చెప్తాడో దాన్నే కానీ నా సొంతగా నేనేమి చెయ్యను. యోహాన్ 6:38 చెప్తారు, 5:30 చెప్తారు, నేను ఈ లోకానికి వచ్చింది నా తండ్రి చిత్తం చేయడానికి కానీ నా సొంత చిత్తం చేయడానికి కాదు. యేసు బాప్తిస్మంలో కూడా మనం ధ్యానించుకున్నాము. బాప్తిస్మము అని అంటే యేసుప్రభు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారంటే, నాన్న నా సొంత చిత్తాన్ని నేను సమాధి చేసి ఇప్పుడు మీ చిత్తానికి నన్ను సమర్పించుకుంటున్నాను. ఈ లోకంలోనికి మీరు నన్ను ఎందుకు పంపించారో ఆ చిత్తం ఏదైతే ఉందో మీ ప్లాను దాన్ని నెరవేర్చడానికి నన్ను సమర్పించుకుంటున్నాను. అలా మనం కూడా ప్రతిరోజు లేవగానే బైబిల్ చదువుకోవాలండి. ఆదికాండం 1:1 ముందు ఏముంటుందంటే మొట్టమొదట దేవుడు మన జీవితంలో ప్రతిరోజు లేవగానే మొట్టమొదట దేవుడు. ప్రేయర్ షుడ్ బి ద కీ ఆఫ్ ద డే అండ్ లాక్ ఆఫ్ ద నైట్. అంటే బైబిల్ చదవడం, ప్రార్థన అంటే నాకు బైబిల్ చదవడమే అన్నమాట. సో కీ అంటే తాళం తెరుస్తాం కదండి, అంటే మన దినాన్ని బైబిల్ చదవడంతో ప్రారంభించి లాక్ ఆఫ్ ద డే అంటే తాళం వేస్తాం, అంటే మన దినాన్ని బైబిల్ చదవడంతో ముగించాలి. అలా మీరు దేవుని స్వరాన్ని వింటూ ఉండండి. అలా దేవునిచే నడిపింపబడిన వాళ్ళు దేవుని యొక్క పుత్రులు విజయాన్ని సాధిస్తారండి. చాలా ముఖ్యమైనది. అందువల్ల యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారో అది ప్రతిరోజు, ఈరోజు జక్క ఇంటికి వెళ్ళాలి, సమార్య స్త్రీతో మాట్లాడాలి, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కాపాడాలి, 5,000 మందికి ఆహారం పెట్టాలి. ఏది చెప్పారో తండ్రి దాన్నే చేశారు. యోహాన్ 14:10 కడరా భోజన సమయంలో యేసుప్రభు చెప్తారు శిష్యులతో, నేను ఫిలిప్ అడుగుతాడనమాట ముందు, యాక్చువల్గా తండ్రిని చూపించండి మాకు అది చాలు అంటే, అదేంటి ఫిలిప్పు తండ్రిని చూపించమంటున్నావేంటి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు కాదా, నేను ఏది మాట్లాడినా ఏది చేసినా
తండ్రి ఏది చెప్తే అదే చేశాను. అంటే అదే మనకు ఒక సందేశం. యేసుప్రభు జీవితమే మనకు ఒక సందేశం. ఆయన జీవితం అనే పునాది మీద మన ఇల్లు కట్టుకోవాలి. రాతి పునాది అంటే, రాయి అంటే యేసుప్రభు. పనికిరాని రాయిని మూలరాయిగా చేసి క్రీస్తు సంఘాన్ని కట్టారు దేవుడు అన్నమాట. యూదులు పనికిరాని రాయి అని పారవేశారు, కానీ ఆ రాతి మీద దేవుడు మన సంఘాన్ని కట్టారనమాట. సో మీరు అలవాటు చేసుకోనండి దయచేసి. ఆడవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, లేవగానే వంటింట్లోకి పరిగెత్తకుండా చిన్న చిన్న ప్రార్థనలు, ప్రభా ఈ దినమంతా మీ చిత్తమే నెరవేరునుగాక, నేను వంట చేయడానికి లేదా వాక్యం బోధించాలి, టీచర్గా లేకపోతే నర్స్గా, ప్రిన్సిపల్గా, డాక్టర్గా ఏ పని చేయాలో ఆ జ్ఞానం నాకు దయచేయండి. నాలో ఉండి నా ద్వారా మీరు పని చేయండి. మీ కాపుదల దయచేయండి. ప్రయాణంలో వర్క్ ప్లేస్కి వెళ్ళి రావాలి, పిల్లల్ని కాపాడండి. నేను వర్క్ చేసే చోట యజమాన్యాన్ని, అందరినీ, నా కలీగ్స్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి అని చిన్న ప్రార్థన చేసుకోవాలండి. బైబిల్ చదువుకోవాలి. మంచి కాపరిగా మమ్మల్ని కాపాడండి అని కీర్తన 23 మనం దాన్ని ప్రార్థనగా మార్చుకోవాలి. మంచి కాపరిగా మమ్మల్ని కాపాడు ప్రభు అని యేసు ప్రభు కూడా చెప్తారండి. మత్తయి సువార్తలో గెస్సెమనే తోటలో తన శిష్యులతో చెప్తారు. ముగ్గురిని తీసుకొని వెళ్తారు, పేతురు, యోహాను, యాకోబు అన్నమాట. వాళ్ళు నిద్రపోతుంటే, ఎందుకు నిద్రపోతున్నారు, 1 గంట మేల్కొని నుండి ప్రార్థించండి, శోధనలకు గురి కాకుండుటకై మీరు ప్రార్థించండి. ప్రార్థించేవాళ్ళు శోధనలకి గురి కారు, శోధన వచ్చిన దాన్ని జయిస్తారనమాట. కనుక ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే వాక్యాన్ని చదివి దాన్ని మనం పాటించాలన్నమాట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. బైబిల్ ద్వారా మాట్లాడతారు, అంతరంగంలో మాట్లాడతారు. ఇలా దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని వినండి, వేకువనే ప్రార్థించి తర్వాత మీ పనిని చేసుకోండి. మీరు ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎవరిని చూసినా కూడా వాళ్ళు వేకువనే లేచే అలవాటు కలిగి ఉంటారండి. గొప్ప గొప్ప వాళ్ళు, గాంధీజీ, మన దేశంలో రతన్ టాటా గారు, అబ్దుల్ కలాం గారు, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు, లేకపోతే మీ చుట్టూ ఉన్నవాళ్ళు, డిలిజెన్స్ అండ్ డివైన్ బ్లెస్సింగ్ రిజల్ట్ ఇన్ సక్సెస్. డిలిజెన్స్ అంటే కష్టపడి పంచాలి, తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి. దేవుని యొక్క నీతి మార్గంలో మనం ప్రయాణం చేయాలండి. సాతాను మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు, చీకటి అవినీతి మార్గంలో గబాల్న వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళిన ఒక పెద్ద లెబానోను వృక్షంలాగా, కానీ కూకటి వేళ్లతో కుప్పకూలిపోతారండి. నీతిమంతుడు అలా కాదనమాట. కనుక ఈ సంవత్సరం మీరు ఒక నిర్ణయం తీసుకోండి, నేను వేకోనే లేవాలి, ఆ తర్వాత బైబిల్ చదువుకోవాలి, బైబిల్ డైరీ పెట్టుకొని దేవుడు మీతో మాట్లాడింది మీరు రాసుకోనండి. దేవుని చిత్త ప్రకారం జీవించే వాళ్ళకి అన్నీ మంచి జరుగునట్లుగా దేవుడు చేస్తారని రోమా 8:28 రాయబడింది, నెరవేరుతుంది. దేవుని చిత్తం చేసేవాళ్ళకి కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో కూడా ప్రభు మనతో ఉంటారు. అసలు యేసు ప్రభుని నమ్ముకోవడం అంటేనే సిలువ, అంటే శ్రమలు అన్నమాట. అందువలనే యేసు ప్రభు ఎట్లా సిలువని మోసాడో, శ్రమలని ఆయన హత్తుకున్నాడో, అలాగే మనం కూడా మన సిలువని ఎత్తుకొని మనల్ని మనం త్యజించుకొని, లూకా 9:23 అంటే మన శరీర వాంఛలన్నీ సిలువ వేసుకొని మన సిలువ ఎత్తుకొని, యేసు ప్రభు దేవుడు తనకిచ్చిన సిలువ ఎత్తుకున్నారు, మనకు కూడా సిలువలు ఇస్తారండి. మన సిలువ అంటే మన శ్రమలు, మన భర్త, పిల్లలు కూడా కొన్నిసార్లు, భార్య, లేకపోతే అనారోగ్యము, ఏదైనా అవమానాలు, అది ఎత్తుకొని మనం యేసు ప్రభు నడిచిన సిలువ మార్గంలో నడవాలండి. శ్రమలు ఉండవు అని అంటే అది కరెక్ట్ కాదండి, అంటే దేవుని మార్గంలో లేవన్నమాట. యేసు ప్రభు మార్గంలో ఉన్నవాళ్ళు, యేసు ప్రభు శిష్యులకి వచ్చిన ఆ పునీతులకు వచ్చిన శ్రమలు మనకు కూడా వస్తాయి. కానీ ప్రభువు నడిచిన దారిలో ప్రభు మనలో ఉన్నప్పుడే నడుస్తాం కనుక ఆ శ్రమలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. పౌలు అంటాడు, శ్రమల్లో నేను ఆనందించడం నేర్చుకున్నాను. సో వేకోజామున లేవండి, దేవుని స్వరాన్ని వినండి. అది మీకు ఆశీర్వాదంగా ఉంటే
దేవునికి వందనాలు చెప్పండి. సో ఈ సంవత్సరం మీరు కష్టపడి పని చేయడం నేర్చుకోవాలండి. దేవుని అడగాలి, పరిశుద్ధాత్మదేవా నాకు అభిషేకం ఇవ్వండి, నేను పని చేయాలి. పని చేయడానికి కూడా అభిషేకం కావాలండి. నిర్గమకాండం 35లో ఆ బేసలేలు హురు యొక్క మనవడు అనమాట ఒహోలియా, వీళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తే గుడారానికి కావాల్సిన సుందరమైన వస్తువులు తయారు చేస్తారండి. మీరు ఏది చేసినా బెస్ట్గా చేయండి. టీచింగ్ అనుకోండి, వంట అనుకోండి, ఇల్లు సర్దుకోవడం అనుకోండి, బిల్డింగ్ కట్టడం అనుకోండి. ఎంత చక్కగా ఉందండి దివ్యవాణి స్టూడియో. చాలా సుందరంగా కట్టారు బిల్డరు. ఒక్కొక్క దాని మీద ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు కూడా చదివాను అనమాట. ది స్టూడియో ఈజ్ డొనేటెడ్ బై జగన్ అండ్ లలిత. నేను అనుకున్న ప్రభా వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళు డొనేట్ చేయడం వల్ల ఈ సువార్త అనేక లక్షల మందికి వెళ్తుంది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దంపతుల పేర్లు రాయబడ్డాయి. దేవుడు వాళ్ళందరినీ, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించుదురు గాక. ఇంకా చాలా పని ఉందండి, మీరు ప్రార్థన చేయండి. ఈ ఫిజికల్ స్ట్రక్చరే కాదు, వాక్యం బోధించి అందరినీ కూడా దేవుడు అభిషేకించి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కూడా. సో ఉదయాన్నే లేవడం మొదటిదండి. లేచి ప్రార్థన చేసుకొని మన పనిని మనం ప్రారంభించాలి. ఎక్కువ కష్టపడాలి. తర్వాత రెండోది ఏంటి అంటే శుద్ధి చేసుకొనుట అండి. క్లెన్సింగ్ అనమాట. క్లీనప్, వేకప్, క్లీనప్ అనమాట. తర్వాత షటప్ అంటే నోరు మూసుకోవాలి. క్లీనప్, శుద్ధి చేసుకొనుట, మనల్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయంలో నుంచే అనేకమైన దురాలోచనలు వస్తాయి, పాపం అక్కడి నుంచే వస్తుంది. యేసుప్రభు మత్తయి 15లో చెప్తారు, తన శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజిస్తున్నప్పుడు అయ్యో ఇదేంటి అని అడుగుతారు పరిసయ్యులు అనమాట. మీ శిష్యులు భోజనం చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంటే ఏం పర్లేదులే, నోటిలోకి పోయేది ఉదరంలోంచి బయటికి వెళ్ళిపోతుంది, కానీ నోటిలోంచి బయటకు వచ్చేది మనిషిని మలినపరుస్తుంది, నోటిలోనికి పోయేది కాదు. ఎందుకంటే నోటిలోంచి వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ హార్ట్ అన్నమాట. ఇక్కడ దురాలోచనలు, అసూయ, వేష సంగమాలు, కక్షలు, ధనాశ, తిండిపోతనం, అబద్ధాలు, ఇవన్నీ ఇక్కడున్నాయి. మత్తయి 15:19 అనమాట. ఇక్కడి నుంచి కనుక మీరు శుద్ధి చేసుకోవాల్సింది ఇక్కడ అనమాట. అంతరంగ శుద్ధి ఆయన కోరుకునేది, ఇన్నర్ ప్యూరిటీ అనమాట. మీరు శుద్ధి చేసుకోండి హృదయాన్ని అని చెప్తున్నారు. మత్తయి 5:8లో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురంటే పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుని ముఖాముఖి దర్శించుకుంటారనమాట. పసిపిల్లలాగా మారాలంటే పసిపిల్లల హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంటుంది. కపటం ఉండదు కదండి, నటన ఉండదు, వాళ్ళు మోసాలు చేయరు, అబద్ధాలు ఆడరు, ఒకరిది దోచుకోరు. అలా పసిపిల్లల్లాగా మారిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. అలాంటి హృదయం కలిగి ఉండాలి. పసిపిల్లల్లాగా చెప్తే విధేయిస్తారు. దేవుడు చెప్పిన దాన్ని మనం కూడా విధేయించాలి. మనం ఎప్పుడూ దేవునికి పసిపిల్లలే అన్నమాట. బైబిల్ గ్రంథం అంతా పసిపిల్లల కొరకు. యేసుప్రభు తన శిష్యులను కూడా పసిపిల్లలు అంటారనమాట. లూకా 10:21లో, నాన్న ఈ పసిపిల్లలకు ఈ యొక్క జ్ఞానం నువ్వు బయలుపరిచావు, పరలోక జ్ఞానం, పరలోక రాజ్యంను గురించిన రహస్యాలు విజ్ఞానులకు, వివేకులకు దీన్ని మరుగుపరిచావు అని అంటారనమాట. సో మనం హృదయ శుద్ధి చేసుకోవాలండి. దేంతో శుద్ధి చేసుకోవాలి మన హృదయాన్ని అంటే యేసుప్రభు వాక్యము, యేసుప్రభు రక్తం అండి. శరీరాన్ని నీళ్లతో, సబ్బుతో కడుక్కుంటాం కదా. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యము సబ్బు లాంటిది. మలాకి 3:2 చెప్తాడు. అలాగే దేవుని యొక్క వాక్యము నీళ్ళు అన్నమాట, మనల్ని శుద్ధి చేస్తాయి. యోహాన్ 15:3లో యేసుప్రభు అంటారు శిష్యులతో, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరిప్పుడు శుద్ధులైతిరి. యేసుప్రభు యొక్క వాక్యము మనల్ని, అంతరాత్మని శుద్ధి చేస్తుందండి. ఎజెకియేల్ 36:25 నేను మీ నుండి మలినాన్ని తీసేస్తాను, రోత పుట్టించే విగ్రహాలు
ఇక్కడ ఉన్నవన్నమాట. గర్వము, త్రాగుబోతనము, అసూయ, గలతీ 5:19 నుంచి ఉంటుందన్నమాట. విందులు, వినోదాలు. ఇప్పుడు యవ్వనస్తుల్ని చూస్తుంటే ఏడుపు వస్తుందండి. ఎప్పుడు విందులు, వినోదాలు, రాత్రులు బయటికి వెళ్ళడం. ఏంటి పరిశుద్ధాత్మ లేనప్పుడు, సాతాను పుత్రుడు, దేవుని పుత్రుడు హృదయంలోనే లేనప్పుడు, దేవుని వాక్యం లేనప్పుడు, సాతాను పుత్రుడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. అంటే క్రీస్తు ఆపోజిట్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. యాంటీ క్రైస్ట్ అంటే అంతే కదండి. క్రీస్తుకి వ్యతిరేకమైన లక్షణాలు కలిగి ఉంటాడు. దేవుని పుత్రుడు క్రీస్తు ఎంత ప్రేమ కరుణామయుడో, ఈయన అంత ద్వేషి. ఈయన ఎంత పరిశుద్ధుడో, ఈయన అంత పాపి అన్నమాట. పాప పురుషుడు. 2 తెస్సలోనిక 2 ఈయనను గురించి రాయబడి ఉంటుంది. దుష్టుడు అని పిలుస్తాడు అక్కడ పౌలు అన్నమాట. ఈయన మొదటి పని ఏంటంటే మన హృదయంలో నుంచి దేవుణ్ణి తీసేయడం, అంటే ప్రేమను తీసేయడం, కరుణను తీసేయడం, నీతిని తీసేయడం. దేవుడు అంటే ప్రేమమయుడు, నీతిమంతుడు, కరుణామయుడు, క్షమాకరుడు కదండి. ఈ లక్షణాలన్నీ కూడా తీసేస్తాడు. దేవుణ్ణి తీసేసి తాను కూర్చుంటాడనమాట. తనేంటి అనంటే దేవుడు ఎంత విధేయత కదా యేసు ప్రభు, ఈయన అంత డిసొబీడియన్స్ అన్నమాట. ఈయన ఎంత ప్రేమ క్రీస్తు, ఈయన అంత ద్వేషం అన్నమాట. మన హృదయంలో నుంచి ఇవన్నీ కూడా తొలగిస్తాడు. అయితే మనం యేసు ప్రభుని అడగాలండి. ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో, అసూయ, ద్వేషము, గర్వము, సోమరితనం, తిండిపోతనం, ఇవన్నీ తీసేయండి ప్రభా. ఆయన మన హార్ట్ సర్చర్, హృదయాన్ని పరిశోధిస్తాడు, హృదయాన్ని శుద్ధి చేస్తాడు. డాక్టర్ జీసస్ మనలో ఉన్న బ్లాక్స్, లోపల ఉన్న మలినమంతా తీసేస్తాడనమాట. యేసు ప్రభుని అడగాలి, ఇదంతా తీసేయండి, శుద్ధి చేయండి. వాక్యము ఎంత ఎక్కువగా చదివితే మనం ఎక్కువ నీళ్ళతో స్నానం చేసుకుంటాం, నీట్గా ఉండాలని. అలాగే ఎక్కువ వాక్యంతో మన హృదయాన్ని మనం కడుక్కోవాలండి. వాక్యంతో నేను మిమ్మల్ని కడుగుతా అంటాడు. ఉదక స్నానం ఎఫెసీ 5:26లో భర్త తన భార్యని దేవుని వాక్యంతో శుద్ధి చేయాలి. యేసు ప్రభు కూడా మనల్ని వాక్యంతో శుద్ధి చేస్తారు. 2 రాజులు 5 అధ్యాయంలో మరి నామాన్ వస్తాడు సిరియా నుంచి. దేవుడు చెప్తారు ఎలీషాతో, ఆయనని యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగితే స్వస్థత అని. ముందు కొంచెం ఆయన ఈగో హర్ట్ అవుతుంది, కానీ తర్వాత అలా 7 సార్లు మునిగినప్పుడు ఆయన కుష్ఠపోయి ఆయనకి స్వస్థత కలుగుతుందండి. ఇదే యోర్దాన్ నది, బైబిల్ గ్రంథం యోర్దాన్ నది. 7 అధ్యాయాలు చదవడం అలవాటు చేసుకోండి. అందులో 7 వాక్యాలైనా పాటించండి. శరీరానికే కాదు స్వస్థత. పాత నిబంధనలో శరీరానికి, బాహ్యానికి స్వస్థత. నూతన నిబంధనలో అంతరంగ పురుషునికి స్వస్థత. శరీరము, ఆత్మ, మనస్సు అన్నీ కూడా శుద్ధి చేయబడతాయండి. 1 తెస్సలోనిక 5:23లో పౌలు రాస్తాడు, మీకు శాంతినొసగు దేవుడు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ప్రాణ, ఆత్మ, శరీరములను శుద్ధి చేయునుగాక. పరిశుద్ధాత్మ మనల్ని శుద్ధి చేస్తాడు. మన మనస్సుని, మన ఆత్మని, శరీరాన్ని యేసుక్రీస్తు వచ్చే నాటికి పరిశుద్ధమైన కన్యకగా మనల్ని ఆయన రూపుదిద్ది ఆ పెళ్లి కుమారునికి, వరునికి ఈ యొక్క కన్యకని అప్పగిస్తాడనమాట. ఇంకా 3వది వచ్చినట్లయితే, 3వది ఏంటంటే ఇంగ్లీష్లో అయితే షటప్ అని ఉంటుందండి. అంటే మీ నోరు మీరు మూసుకొని ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదండి. ఫూల్స్ టాక్ 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 టాక్, వైజ్ మెన్ విల్ ఆల్వేస్ బీ క్వయట్. ఎందుకు తెలుసా? మన క్వయట్ సమయంలో దేవుడు మనతో మాట్లాడతారు. ఆయన స్వరాన్ని మనం వినాలన్నమాట. మౌని జ్ఞాని అంటారు. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు మాట్లాడారండి ఎక్కువ. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా ఒక 3 years ఆమె ఎవరితో మాట్లాడలేదు, దేవుని స్వరాన్ని వింటూ. దాన్ని ధ్యానం అంటారనమాట, ఎక్స్టసీ అంటారు. దేవుని ఆత్మ మన ఆత్మతో మమేకమైనప్పుడు అప్పుడు దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతూ ఉంటారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈ లోకంలో ఇన్ని స్వరాల్ని విన్నప్పుడు మనం దేవుని స్వరాన్ని వినలేమండి.
అందుకే దేవుడు ఏలియాతో మాట్లాడాలి అంటే 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో హోరేబు కొండ మీదకి వెళ్ళి అంటాడు, అక్కడ నేను నీతో మాట్లాడతానని. అక్కడ భూకంపం వస్తుంది, అగ్ని కనబడుతుంది, గాలి వస్తుంది. దేవుడు మాట్లాడారు, కానీ నిశ్శబ్దంగా మెల్లని స్వరంతో మాట్లాడతారు. దేవుడు ఎప్పుడు మెల్లని స్వరంతో మాట్లాడతారు. అంటే మీరు దాన్ని వినాలంటే ఎంత మౌనంగా, ఈ లోక సంబంధమైన ఏ స్వరం వినకూడదండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు, మీరు వింటారు. మోషే సినాయి పర్వతం మీద దేవుని స్వరాన్ని విన్నాడు. అలాగే ఏలియా అన్నమాట. అలాగే యోహాన్ పద్మాసు ద్వీపంలో దర్శనాల్ని చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఒక గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని రాశాడు, రెవల్యూషన్ అన్నమాట. ఈ ఎక్కువ మౌనంగా ఉండడం నేర్చుకోనండి. ఊరికే మాట్లాడకండి. మీరు మీ నాలుక అదుపులో పెట్టుకోవాలి. సామెతల గ్రంథంలో 18:20లో 21 కూడా, నరుడు తన నాలుకను ఎలా వాడుకుంటాడో ఆయన జీవితం అలాగే ఉంటుంది. నరుడు తన నాలుకని ఎలా వాడుకుంటే ఆయన జీవితం అలా ఉంటుంది. నాలుకని బట్టి నరుని జీవితం ఉంటుంది. మరణము జీవము నాలుకలో ఉంటుంది. మీ నాలుకలోంచి మంచి మాటలు రావాలండి, జీవం గల మాటలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చుదురుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, కలిమి సంపద మీ ఇంట్లో ఉండునుగాక, దేవదూతలు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాచి కాపాడుదురుగాక, మిమ్మల్ని దేవుడు ఆనంద తైలంతో అభిషేకించుదురుగాక, మీరు కోల్పోయిందంతా దేవుడు మీకు తిరిగి ఇచ్చుదురుగాక, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక, మీ పిల్లల వివాహాలు ఈ సంవత్సరం దేవుడు ఆయన చిత్త ప్రకారం జరిపించుదురుగాక. అలా అన్ని మంచి మాటలు. మా దేశంలో దేవుని యొక్క సన్నిధి ఉండును, దేవుని శాంతి ఉండునుగాక, అందరూ శాంతి సమాధానములతో చీకు చింత లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించుదురుగాక. అలా నాలుకతో మనం ఆశీర్వదించినప్పుడు అది మనకి తిరిగి రెండంతలుగా వస్తుంది. కనుక ఊరికే మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. మత్తయి 12:36లో యేసు ప్రభు చెప్తారండి, ఏంటి అంటే, తీర్పు దినాన ప్రతి వ్యక్తి తాను వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి కూడా లెక్క చెప్పాలి. నీ మాటల వల్ల నువ్వు దోషం నిర్దోష అవుతావు. మాటల వల్ల నరకానికి వెళ్ళిపోతారండి. మోషే వాళ్ళ అక్క మిరియం గొనుగుతుంది తమ్ముడి మీద, అప్పుడు ఆమె కుష్టి వస్తుంది. సంఖ్యాకాండం 12లో కనుక మీరు ఇతరుల గురించి చెడుగా మాట్లాడి రోగాలు తెచ్చుకోద్దండి. తీతు 3:2లో ఎవరి గురించి మీరు చెడుగా మాట్లాడదు, అందరితో స్నేహపూర్వకంగా శాంతంగా ఉండండి. ప్రార్థన చేసుకునే ముందు ఈ 5 మాటలు కూడా నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. తెలుగు ఇంగ్లీష్లో కూడా నేను చదువుతాను. మిగతా 2 రేపు మనం ధ్యానించుకుందాం. ఓకేనా? ఆశీర్వాదంనకు 5 సూత్రములు. వేకువనే నిద్ర లేచుట. 2వది శుద్ధి చేసుకొనుట, హృదయ శుద్ధి చేసుకొనుట. 3వది నోరు మూసుకొని ఉండుట, దేవుని స్వరాన్ని వినుటకు. 4వది విశ్వాసంలో నిలబడుట, విశ్వాసంలో దృఢంగా నిలబడుట. 5వది పైకి చూచుట. ఇంగ్లీష్లో 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. వేకప్ ఎర్లీ, బిగిన్ యువర్ డే విత్ ప్రేయర్, క్లీన్ అప్, క్లెన్స్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, షట్ అప్, షట్ యువర్ మౌత్ అండ్ స్టాండ్ అప్ ఇన్ ఫెయిత్, లుక్ అప్, డిపెండ్ ఆన్ గాడ్, ట్రస్ట్ గాడ్ నాట్ మ్యాన్. ఈ 5 మనం పాటిద్దామండి. అప్పుడు మనకి ఆశీర్వాదాల వర్షాన్ని దేవుడు కుమ్మరిస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువా యేసయ్య, మీరు ఎలా మీ తండ్రి స్వరాన్ని విని దాన్ని చేశారో మేము కూడా మీ స్వరాన్ని వినాలి. మీరు బైబిల్లో ఏది చెప్పారో దాన్ని మేము చదివి విని పాటించడానికి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. వేకువనే లేచి కష్టపడి పనిచేయడానికి కృప దయచేయండి. మీ వాక్యంతో అలాగే మీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభువా. యేసు రక్తం మమ్మల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అని వ్రాయబడి ఉంది. కనుక మీ వాక్యంతో మీ
ఈ యొక్క రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి. అలాగే మా నాలుక నాయన మీలాగా ఆశీర్వదించే నాలుకగా, కరుణ కలిగిన మాటలు మాట్లాడే నాలుకగా మా నాలుకని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వేకోనే లేచి ప్రార్థించుకొని దినమంతా కష్టపడి పనిచేసే కృపని, అలాగే పరిశుద్ధంగా మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరు పరిశుద్ధులై ఉండండి అని పేతురు రాశాడు. పరిశుద్ధంగా ఉండే కృపని, అలాగే నాలుక ఇతరులను ఆశీర్వదించడానికి, దేవునిలాగా మాట్లాడడానికి, చెడు మాటలు మాట్లాడకుండా ఉండడానికి దేవుడు మన నాలుకని శుద్ధి చేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.